గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ లిరి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై డియర్ సన్. నువ్వు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు చల్లగా దీవించాలని, నిండు నూరేళ్లు ఇలాంటి బర్త్డే పండుగలు జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అండ్ నీతో పాటు ఎంతమంది ఉన్నా, నీ వెనక ఎంతమంది ఉన్నా, ఎలాంటి ఆపదలున్నా, ఎలాంటి కష్టాలున్నా, హ్యాపీనెస్ లో ఉన్నా, నేను నీతోటి ఎల్లప్పుడూ ఉంటాను. నేను ఉన్నంత వరకు నీతో ఉంటాను. అండ్ నువ్వు అనుకున్న గమ్యం, నువ్వు అనుకునే కోరికలు, నువ్వేమవుతాం అనుకుంటున్నావో ప్రతి ఒక్కటి అది నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. అండ్ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. అండ్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ సన్ లిరి. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ అబ్బాయి అంత ఇష్టమా మీ అబ్బాయి అంటే? చచ్చిపోతాను వాని కోసమే బతుకుంది నేను. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీ అబ్బాయిని పంపించాలి, నాన్న దగ్గర పంపించాలి అని అంటే పంపించరు. అంటే యాక్చువల్ లా ప్రకారంగా నార్మల్గా కొన్ని ఇయర్స్ అమ్మ దగ్గర, ఎన్ని ఇయర్స్ అని అమ్మ దగ్గర ఉండాలి అని చెప్పి. మీరు అలా అంటే నాకు గుండె అయిపోతుంది. లేదు, జనరల్గా అడుగుతున్నా. లిరి వెళ్ళడు, అమ్మ కాడే ఉంటా అని చెప్తాడు. షోరా? షూర్. నేను ఉంటును, సపరేట్ గా మనతో మీరు మాట్లాడండి, వాడు చెప్పేస్తాడు. వెళ్ళడాడు. అంటే అబ్బాయి ఇష్టం, అబ్బాయి ఇప్పుడు నా ఇష్టం లేదు, తన ఇష్టం లేదు, మళ్ళీ ఇదిగా అడుగుతారు కదా, మా మమ్మీని వదిలిపెట్టి రానని చెప్తాడు. ఇప్పుడు హ్యాపీయా మొత్తం అంతా? మీ అబ్బాయి మీరు అంతా హ్యాపీ? మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. అవును, యాక్చువల్లీ పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట, నార్మల్గా జనరల్గా. నేను ఒక దాంట్లో, నేను చూసిన దాంట్లో మీరు చెప్పారు, నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు. ఫాదర్ లేడు, సో అన్నీ నేనే వానికి. నేనైనప్పుడు నా లైఫ్లో ఏం జరుగుతుందో వానికి ఒక్కనికే తెలియాలి, ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు వాడు అబ్బాయి అండి, నార్మల్గా చెప్తున్నాను, వాడు ఇంకొక 5 years అయితే పెద్దగా అవుతాడు. పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు, జనాల గురించి తెలిసిందే కదా, ఎవడో ఒక మాట అంటాడు. అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో, వాడు వచ్చి నన్ను క్వశ్చన్ వేస్తాడు, అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని. వీనికి అన్నీ తెలిసాయి అనుకో, మా మమ్మీ గురించి నాకు తెలుసురా, మీరేంట్రా అనేది, వెళ్ళండిరా అంటాడు. దానికి దీనికి ఎంత ఉంది? సో నా కొడుక్కి నా లైఫ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్నీ తెలియాలి. నేను వానికి అన్ని షేర్ చేసుకోండి, నాకు ఎవరున్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి? వాడు ఒక్కడే ఉన్నాడు. సఫర్ అవ్వడా అసలు వాడు నాకు ధైర్యం చెప్తాడు తెలుసా. అవునా? చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు, కానీ చాలా మెచ్యూరాడు. చాలా మీ తెలివితేటలు ఎక్కువ వచ్చినట్టు బాగా. అసలు వాడు మనతో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అంత బాగా మాట్లాడతాడా? అంత బాగా మాట్లాడతాడు. నాకు ధైర్యం చెప్తాడు నేను ఏడుస్తే. ఎందుకు ఏడుస్తారా? అలా ఇంకా మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్తాం, షూట్స్ చేస్తాం, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు చెడుగా మాట్లాడతారు. అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను, మనం చూడగానే ఏడుపు వస్తుంది, గట్టిగా పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్నీ చెప్తాను. శివ గారు తెలుసా, నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను వానికి. నేను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా, ప్రపోజ్ చేశారు లిరి నాకు అని చెప్తాను నేను. సీరియస్ గా ఎవడాడు అంటాడు, ఎవడాడు అంటాడు, నాకు నచ్చలేదు లిరి అని చెప్తాను నేను. ఉండేలే అప్పుడు, చెప్పకూడదు పేరు, నార్మల్ గా అంటే ఎవరికైనా ఉంటారు, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా క్రష్ ఉంటారు. నాకు అనుష్క అంటే క్రష్. హీరోయిన్ మీరు హీరోయిన్ క్రష్ నార్మల్ గా ఒకరంటే ఇష్టం ఉండే. అంటే వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళని ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు చూడలేదు, కానీ బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ నచ్చి కొంచెం ఇష్టపడ్డాను.